లాస్ట్ వీడియోలో చెప్పినట్లు నా స్టవ్ వర్క్ అవ్వలేదనేసి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సో స్టవ్‌కి రిలేటెడ్ స్విచ్ ఉంటది. అది హోల్ నైట్ ఆఫ్ జేసి పెట్టమని చెప్పారు. అందుకు ఇక్కడ ఓపెన్ జేసి చూస్తున్నాను. ఏ రోజు నేను అది ఓపెన్ జేసి చూసిందే లేదు. ఇక్కడ రాసుంటారు. ఏ స్విచ్ ఆఫ్ జేస్తే మనకి ఎక్కడ పవర్ కట్ అయితుందనేసి. దాన్ని బట్టి నేను స్విచ్ అయితే ఆఫ్ జేసి పడుకున్నాను. హోప్‌ఫుల్లీ మార్నింగ్‌కి వర్క్ అయితుందన్న హోప్‌తోనే పడుకున్నా అనమాట. మార్నింగ్ లేసి చెక్ చేస్తున్నాను. సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అయితా ఉంది. ఇంక నేను చేసేదేముంది? అప్పటికే ఒక రోజంతా ఆలోచించి నా మైండ్ అయితే దొబ్బింది. సో, ఇంక మా హస్బెండ్ వచ్చే వరకు ఇలానే ఒక స్టవ్ అయితే వర్క్ అయితుంది గదా! అలానే కంటిన్యూ చేద్దాము అనుకున్నాను. సర్లే అనేసి కుక్కర్ ఆన్ చేశాను. 1 మినిట్‌కి ఆటోమేటిక్‌గా స్టవ్ అదే ఆఫ్ అయిపోతా ఉంది. అంటే ఇప్పుడు ఏ స్టవ్ గూడా వర్క్ అవ్వట్లేదు. ఇంక నాకసలు ఏం అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్‌తో పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉంటే తెప్పిచ్చేసుకున్నాను. మన ప్లాన్‌లో మనం ఉండాలి గదా! అనేసేసి. ఆ స్టవ్ నాకిచ్చేకొచ్చినప్పుడు ప్రాబ్లమ్ ఏంటో మీ స్టవ్ చూద్దాం పదా అనేసి చెక్ చేశారనమాట. తను హ్యాండ్ పెట్టగానే మంచిగా వర్క్ అయితుంది నా స్టవ్. అసలు నాకైతే మాటలు రాలేదు. మ్యాజిక్ ఇన్ హ్యాండ్స్ అనిపిచ్చింది. లిటరల్లీ 1 ½ డే నేను ఎంత స్ట్రగుల్ అయినానో ఆ స్టవ్ వర్క్ అవ్వలేదనేసి. ఇక్కడ చూపిస్తున్న ఈ బుల్లి బాటిల్ ఏంటో తెలుసా? ఆ పోర్టబుల్ స్టవ్‌కి గ్యాస్ సిలిండర్. నా స్టవ్ స్టోరీ వినిన తర్వాత తన హ్యాండ్స్‌లో మ్యాజిక్ ఉందో లేదో మీరే చెప్పండి అసలు. అంత టెన్షన్‌లో కూడా మీరు వీడియో ఎలా తీశారో అనుకుంటున్నారేమో. నా స్టవ్ వర్క్ అయిన తర్వాత తీసిన వీడియో ఇది. సో, చెప్పినంత ఈజీగా అయితే లేదు అప్పుడు నా సిట్యుయేషన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.